అంటే మహేష్ జరిగేదా? సంగతి పక్కన పెట్టండి. హ్మ్. ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు హ్మ్. ఏమన్నాడు చంద్రబాబు గారు? ఏది రాజమండ్రిదా? ఆ! హ్మ్. చంద్రబాబు గారిని హ్మ్. 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 అడిగినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మేము మార్చం అవును. అని చెప్పాడు. అవును. అందుకనే కదా గుంటూరు వెస్ట్ అంటే ఏంటసలు? హ్మ్. హ్మ్. తెలుగుదేశం స్ట్రాంగ్ సీటు హ్మ్. గెలిచింది. హ్మ్. కానీ ఆ సీట్ ఎందుకు ఇవ్వలేదు జనసేనకి? హ్మ్. ఇవ్వలేదు కదా! ఇవ్వలేదు. జనసేనకి. అక్కడ అసలు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీటు. హ్మ్. ఇవ్వలేదు కదా! హ్మ్. అట్లాగే రాజమండ్రి. హ్మ్. కందులు దుర్గేష్ ఎంతగా చేశాడు పని. హ్మ్. అవును. అంతా అయిన తర్వాత ఆయనకి ఇవ్వలేదు కదా! అదే గదా! అది హ్మ్. దమ్ము లేనిది ఎవరికి? హ్మ్. ఆ ఇప్పుడు పార్టీ. మరి అదే కొంచెం సిట్టింగ్ అనుకుందాం. హ్మ్. సిట్టింగ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు హ్మ్. ఇతనికి ఎట్లా ఇచ్చారు? రఘురామకృష్ణరాజుకి రామరాజుని తీసేసి. అదే గదా! హ్మ్. కాబట్టి ఆ ఫార్ములాలు ఎప్పటికప్పుడు మనిషిని బట్టి ఫార్ములా మారింది. హ్మ్. మనిషిని బట్టి సిద్ధాంతం మారింది. మనిషిని బట్టి రాజకీయం మారింది. హ్మ్. ఇక్కడ డబ్బు, మనిషి అనేవాళ్ళు శాసించారు అంతే. హ్మ్. ఇప్పుడు శివరామకృష్ణరాజుతో పోల్చుకుంటే హ్మ్. ఆనపర్తి దగ్గర ఆయన దగ్గర డబ్బులున్నాయి. నల్లమిల్లి దగ్గర. అదే. అవును. 30,00,00,000 ఆ! 40,00,00,000 ఖర్చు ఉంటాయి మరి. ఆయన పెడతాడట. దగ్గర ఏముంటాయి పాపం. అదే హ్మ్. సందర్భంలో ఏ ఇప్పుడు సుజనా చౌదరితో పోల్చుకుంటే గనక పోతిన మహేష్ పొద్దున దగ్గర డబ్బులు ఉండవు. తక్కువున్నాయి. అవును. హ్మ్. ఆయన దగ్గర అయితే బ్యాంకుకి 500,00,00,000 ఎగ్గొట్టినోడంటే 1,350,00,00,000 రూపాయలు బ్యాంకులకే హ్మ్. ఎగ్గొట్టిన కేసులుంటే హ్మ్. ఎంతో కొంత అందులో 300,00,000, 400,00,00,000 ఖర్చు పెట్టుకోలేడు ఇక్కడ. హ్మ్. హ్మ్. కాబట్టి ఆయన అవసరం. అక్కడ పోతిన మహేష్ వచ్చేటప్పటికి ఏ బ్యాంక్‌కి ఎగ్గొట్టలేదు గదా! హ్మ్. కాబట్టి నష్టపోతాడు. హ్మ్. సహజం అది. హ్మ్.